మనకి పరిశ్రమలు రావాలని కోరుకుందాం. అదే సందర్భంలో వచ్చినందుకు సంతోషిద్దాం. దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సరే విపక్షం విమర్శ చేస్తే కౌంటర్ చేద్దాం. కానీ పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరే మొన్న మధ్యన కర్ణాటకలో ఉన్నటువంటి కంపెనీల వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే పిలిచారంటే తప్పులేదు. ఎందుకంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి పిలవటం. అది అక్కడోళ్ళని కవ్వించినట్టయింది. దాంతో ఆంధ్ర మీదన నెగెటివ్ కాన్షియస్‌నెస్ పెరిగింది. దానికి ఇప్పుడు లోకేష్ మరింత కవ్వించుకొచ్చారు. ఏదైతే తాజాగా గూగుల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అనేది స్పైసీగా ఉంటది. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. మన పక్కనోళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు. ఆళ్ళ కడుపులో మండిపోతుంది అన్నటువంటి కోణంలో తను ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కొడుకు ఎవరైతే ప్రియాంక్ ఖర్గేకి మండిపోయినట్టుంది. నారా లోకేష్ వ్యాఖ్యలకి ఘాటైన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. 10 లక్షల కోట్లతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. ఒక ఏడాదిలో 1,60,000 కోట్లు అప్పు చేశారు అంటూ విమర్శిస్తూ ఎట్ ద సేమ్ టైం ద్రవ్యలోటు కూడా భారీ ఎత్తునుంది. ఇంతకుముందు 2.1 నుంచి భారీగా పెంచుకు వెళ్ళారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. మొత్తం అప్పులు 10 లక్షల కోట్లు దాటినాయి అని చెప్పుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇలా వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఇచ్చేస్తున్నారు అన్నటువంటి విమర్శ చేస్తూ మహారాష్ట్రలో ఇట్లాంటి సాధ్యం కాదు, ప్రజలు నిలదీస్తారు అంటూ. అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎంత పెట్టినా అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. వాళ్ళకి అంతంత ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ ఆంధ్ర ఇదే ఆరంభం. పెద్ద బడా మల్టీనేషనల్ కంపెనీలు రావడానికి ఆరంభం కాబట్టి మొదట్లో ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు 99 పైసలకి టీసీఎస్కి కాగ్నిజెంట్కి ఇచ్చారు. మిగతా వాళ్ళకి అట్లా ఇవ్వలేదే, రేట్లు పెంచుకుంటూనే వెళ్ళారు. తద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి ఒక ఫార్ములా పాలసీ ఫాలో అవుతున్నారు. దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం లోకేష్ కూడా వాళ్ళని కవ్వించాల్సిన అవసరం లేదు.